మంత్రాలు పొందితే దాన్ని ఎలా జపం ఆచరించాలి? మంత్రం గురించి ఏం చెప్తారంటే, అక్షంతలతో కానీ జలంతో కానీ దశ దిశా దిగ్బంధానం. ఈ జపం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? జపానికి ప్రత్యేకించి ఆ జపం చేసేదానికి ముందు మనం ఖచ్చితంగా మీరు క్రాస్ అయితే వచ్చే నష్టం ఏంటి? జపాన్ని ఎందుకు మేరు దాటకూడదు అనే దానికి, ఆ జపం ఎప్పుడైతే మనం మాలని ఇలా పట్టుకున్నామో, కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసి నిత్య జీవితంలో సాధన చేసేవాళ్ళు ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం ఎటువంటి నియమాలతో చేయాలి? సాధనా మార్గంలో నియమాలు కంపల్సరీగా ఉంటాయండి. జపం సంఖ్య ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, భర్త భార్య మాటలు వినరు, తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటం లేదు, బిడ్డల్ని మార్చుకోవడానికో లేకపోతే భర్తను మార్చుకోవడానికో మంత్రాలు ఉన్నాయా? ప్రతి దానికి ఋషులు ఇచ్చినటువంటి మంత్రాలు ఉన్నాయి. మనం సాధన ద్వారా ఇది మనకి జరగదు, సాధించలేము అనేటువంటిది ఏదీ లేదండి. ప్లస్ పూర్వజన్మలో ఏ మంత్రం చేసి ఉన్నారో, మంత్రంతో యోగత్వము, యోగ సిద్ధులు కలుగుతాయా? మంత్రం జపం చేయటంతో ఆ మంత్రం ఒక దేవతకి, ఒక మంత్రాన్ని జపిస్తే ఆ దైవం